ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్‌లను ఐఏఎస్ క్యాడర్‌లో కొనసాగిస్తున్నారు. అవును. దాని గురించి కోర్టు తీర్పు ఏముండబోతుందండి? అదే ఇప్పుడు ఇవన్నీ పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం కొన్ని కొన్ని సార్లు ఎవరిని ఎవరికి ఎక్కడ వారి సేవలు వినియోగించుకోవాలనే కోణంలో కొన్నిసార్లు ఐఏఎస్‌లను తీసుకుంటారు. కొన్నిసార్లు ఐపీఎస్‌లను తీసుకుంటారు. సరే వారిని ఐఏఎస్‌లను తీసుకోవాల్సిన దాంట్లో ఖచ్చితంగా వారికి మ్యాండేటరీ ఉన్నప్పుడు ఖచ్చితంగా వారిని తీసుకొని వారితోటి సేవలు ప్రజలకు అందించే కోణంలో తీసుకుంటారు. ఒకవేళ ఆల్టర్‌నేటివ్ ఉన్నప్పుడు అంటే టు గివ్ బెస్ట్ సర్వీసెస్ టు ది గవర్నమెంట్ అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్ గూడా. దానికోసం ఐపీఎస్‌లను గూడా కొన్ని కొన్ని సార్లు అపాయింట్ చేస్తది. సో, దాని మీద హైకోర్ట్‌లో వాళ్ళు అప్రోచ్ అయ్యారు. అప్రోచ్ అయినప్పుడు దాంట్లో ఎందుకు నియమించాలనేది ఏందనేది గూడా వాళ్ళు ప్రభుత్వం వివరణ ఇస్తది. సీఎస్ గారు వివరణ ఇస్తారు. సో, దీంట్లో అంటే మ్యాండేటరీగా ఖచ్చితంగా వీళ్ళే ఉండాలని ఏమి ఉండదు. కొన్ని ఆల్టర్‌నేటివ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఐపీఎస్‌లను గూడా తీసుకుంటారు. అలా పర్టిక్యులర్‌గా వాళ్ళే అనేది ఏముండదు. ఇప్పుడు నెక్స్ట్ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనుందండి దీని గురించి? ఇంకా తీర్పు దాకా రాలేదమ్మా అది. ఓకే. వారు ఎందుకు తీసుకున్నారనేది ఇది హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. మీ వివరణ ఏంది? ఇలా ఎందుకు చేయాల్సొచ్చిందో చెప్పండి అని చెప్తున్నది. ఓకే. సో, ఎక్కడ ఏదున్నా గానీ కోర్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఏదన్నా అంటే పిటిషన్ వచ్చినప్పుడు గవర్నమెంట్‌కి అగైనెస్ట్ వచ్చినా, ఇంకొక వ్యక్తికి అగైనెస్ట్‌గా వచ్చినా వారికి నోటీస్ ఇస్తది కోర్ట్ అనేది. కోర్ట్ నోటీస్ ఇచ్చినంక దెన్ మీ వివరణ ఏంది? మీ మీద ఇలాంటి పిటిషన్ వచ్చింది. ఇలా కేస్ ఫైల్ చేసినారు కాబట్టి మీ వివరణ ఏందనేది కోర్టు తీసుకుంటది. తీసుకున్న తర్వాత ఏం జేయాలి? ఏంది? అనేది ఎక్కడ పొరపాటు జరిగిందా? లేకపోతే పిటిషనర్‌లో ఏదైతే పెట్టాడో, పిటిషనర్ ఎవరైతే కోర్ట్‌కి అప్రోచ్ అయ్యారో, వారి వాదనలో ఏమైనా తప్పుందా అనేది కోర్ట్ విల్ డిసైడ్. ఇది జస్ట్ ఇనిషియల్ స్టేజే. ఫైనల్ స్టేజ్ గాదు. జడ్జిమెంట్ ఇచ్చే స్టేజ్ కాదిది. ఓకే. ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ సొంత ఫోన్‌లు యూజ్ చేసి ఫోటోస్ తీసి అవును. చలాన్‌లేస్తుంటారు. అవును. అది ఎంతవరకు కరెక్ట్? దీనిపై తాజాగా హైకోర్టు స్పందించింది. అవును. దీని గురించి చెప్పండి. వాస్తవానికి పోలీసు డిపార్ట్‌మెంట్ అనేది ఒక క్రమశిక్షణ గల డిపార్ట్‌మెంట్. సో, అందుకు వాళ్ళకి ప్రత్యేక మాన్యువల్స్ ఉంటాయి. ప్రత్యేక నియమ నిబంధనలుంటాయి. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు అందరికి ఉన్నట్టుగా ఉండదు. వాళ్ళు 24/7 వాళ్ళు వర్క్ చేయాల్సిందే. అంటే అత్యవసర సేవలలో వారు గూడా ఒకరుంటారు. సో, ఇందులో భాగంగా ట్రాఫిక్ అనే విభాగం గూడా పోలీసులు ట్రాఫిక్ అనేది ఒక విభాగం, ఒక పార్ట్. వారు ఎవరైనా గానీ ఖచ్చితంగా ప్రభుత్వ ట్యాబ్స్ గానీ, ప్రభుత్వ ఫోన్‌లు గానీ వాడాలి. ప్రభుత్వ కెమెరాలు వాడాలి గానీ, అంటే గవర్నమెంట్ అలాటెడే వాడాలి. ఇప్పుడు ఒక ఎస్ఐకి గూడా ఏదన్నా ఈవెన్ వాళ్ళు డ్రెస్ ఇచ్చినా, లాఠీ ఇచ్చినా, గన్ ఇచ్చినా వాళ్ళు గవర్నమెంట్ అలాటెడే ఉంటది. హ్మ్. అంతేగాని ఇష్టం ఉన్నట్టుగా ఒక ఎస్ఐ ఆయన సొంతగా తుపాకీ తెచ్చుకొని పేలుస్తా అంటే నడవదు గదా! హ్మ్. గవర్నమెంట్ ఏదిస్తే అదే వాడాలి. అట్లా సొంతంగా వాడితే అది చట్ట విరుద్ధం, నేరం అది. సో, దాంతోటి ఇంకా మిస్‌యూజ్‌లు గూడా అయితుంటాయి. ఇప్పుడు ఆయన పర్సనల్‌గా పోలీస్ వాళ్ళు అంటే ఎగ్జాంపుల్ చెప్పాను నేనది. ట్రాఫిక్ వాళ్ళు గవర్నమెంట్‌ది వాడితే ఏమైద్దంటే స్టోరేజ్ గాని, గవర్నమెంట్ కెమెరాస్ గాని, ఫోన్స్ గాని వాడితే మిగతా ఏమి ఉండడానికి వీలుండదు. మిస్‌యూజ్ కావడానికి వీలుండదు. అదే వాళ్ళ సొంత ఫోన్‌లు, సొంత ఎక్విప్‌మెంట్ వాడితే కొంత ఇబ్బందయితది. కొంత మహిళలు గావచ్చు, కొంత ఇతరత్ర ఇబ్బందయ్యే అవకాశం ఉంటది. సో, దాన్ని వాడకూడదనేది చట్టం చెప్తా ఉంది. దాని ప్రకారం హైకోర్ట్ గూడా అదే డిసిజన్ ఇస్తుంది. ఓకే. ఇప్పుడు ట్రాఫిక్‌లో మహిళలు గూడా ఉంటారు. యెస్. వాళ్ళ ప్రైవసీకి దెబ్బ ఇబ్బందే. తగులుతుంది. సో, ఈ విషయం గురించి ఏమంటారండి? అదే ఇప్పుడు ఎవరు చేసినా పోలీసు వ్యవస్థలో పోలీసు వారు ట్రాఫికే గాని, ఎవరే గాని ప్రభుత్వం కేటాయించిన వస్తువులనే వాడాలి. ప్రభుత్వం ఇచ్చినటువంటి అది ట్యాబ్సే గాని, ఫోన్‌లే గాని, ఏదైనా గాని, వాహనాలే గాని డ్యూటీలో ఉన్నప్పుడు డ్యూటీ ఐటెమ్సే వాడాలి. వాళ్ళ వ్యక్తిగతమైనవి వాడినందువలన ఇప్పుడు ఇయాల రేపంతా సైబర్ నేరాలనేది చాలా పేటరేగిపోతా ఉన్న క్రమంలో, ఈరోజు వారి సొంతంగా వాడుకున్న దానితోటి మహిళలకు కూడా ఇబ్బందయ్యే అవకాశం మనం అదే ఎప్పుడో చెప్పుకున్నాం గదా! సో, అది వాడకూడదనేది చట్టం చెప్తా ఉంది. వాడకూడదు గూడా. సో, అదే హైకోర్ట్ గూడా అదే డిసిజన్ తీసుకుంటది. ఒకవేళ పోలీసులు గాని ఇట్లా మనం పోతున్నప్పుడు
వాళ్ళ సొంత మొబైల్ ఫోన్ యూజ్ చేసి ఫోటో తీసినప్పుడు ఉమ్. ఎలాంటి మనం వారి చర్యలు మీద తీసుకోవచ్చండి? కంప్లైంట్ పెట్టవచ్చు, పోలీస్ కంప్లైంట్ పెట్టవచ్చు. ఎటువంటి చర్యలు ఉంటాయండి? మనము ట్రాఫిక్ వాళ్ళు అలా చేసినప్పుడు వాళ్ళ సొంత మొబైల్స్ తోటి తీసినట్టయితే అది చట్ట విరుద్ధం. దాని మీద మనం క్రిమినల్ కంప్లైంట్ వాళ్ళ సంబంధిత పోలీస్ స్టేషన్ లో వారి మీద ఫిర్యాదు చేయొచ్చు, వారి మీద కేసు అవుతుంది, క్రిమినల్ కేసు అవుతుంది. పరిచయం లేని ఇప్పుడు వారు ఎవరైనప్పటికీ కూడా వారి సొంత ఆ, అనేది వాడకూడదు, సొంత మొబైల్స్ కానీ సొంతం ట్యాబ్స్ కానీ వాడకూడదు. అందుకనే తెలంగాణ ప్రభుత్వము ప్రతి ఒక్క పోలీసుల కానిస్టేబుల్ కాంచి మొదలుకుంటే ఆఫీసర్స్ దాకా అందరికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అలర్టెడ్ ఉన్నాయి. వెహికల్సే కానీ మొబైల్సే కానీ అన్ని కూడా ప్రభుత్వం అలర్ట్ చేస్తాం. ఎందుకంటే ఇట్లాంటి మిస్యూజ్ జరగొద్దనే దాని మీదనే ఉన్నది. Okay. అలా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు శిక్షార్హులు అవుతారు.